మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను. కానీ ఆకాశం క్రింద మనుషులతో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మరి ఏ నామంలో రక్షణ కలగదు? యేసుక్రీస్తు అని నామంలోనే రక్షణ. మా ప్రభువా, మీ సన్నిధి కొరకు వేడుకుంటూ ఉన్నాం. మాతో మాట్లాడండి, ఇక్కడ ఉన్నటువంటి వారందరితో మాట్లాడండి, నాతో ముఖ్యంగా మాట్లాడండి ప్రభువా. మీ మాటల వల్ల మేము ఆదరించబడుతూ ఉన్నాం, మీ మాటల వల్ల మేము ఎప్రవించు ఉన్నాం, మీ మాటల వల్ల ప్రభువా బలపరచబడుతూ ఉన్నాం. మీ మాటలే మాకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, మీ మాటలే మాకు జీవాన్ని ఇచ్చేది ప్రభువా. మీ మాటల వలన మేము ఉజ్జీవింపబడుతూ ఉన్నాం. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, ఈ ఉదయకాలము మాతో మీరు మాట్లాడండి, మీ సన్నిధిని మాకు అనుగ్రహించగలరు. ఈ సమయంలో మీ సేవకులు అనేక ప్రాంతాల్లో ఉంటూ ఉండగా పరిశుద్ధులందరూ బలపరచబడినట్లుగా, బలహీనతలో ఉన్న ప్రజలు విడుదల పొందినట్లుగా మీరే కార్యములు జరిగించి మీ సేవకులను వాడుకునండి. అపవాది అనేకులను బంధించి వేసి ఉన్నాడు. వారి బంధకాల్లో నుంచి ప్రభువా ప్రజలను విడిపించవలనని, మీ కృపలను అనుగ్రహించవలనని యేసు ప్రభు వారి శ్రేష్ఠ నామములో అడుగుపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, పేతురు, యోహాను ఈ మాటలను తెలియపరుస్తూ ఉన్నారు. ఆ దినాల్లో యేసుక్రీస్తుని గురించి చెప్పకూడదు. ఎవరికి చెప్పినా కొట్టేటువంటి దినాలు ఆ దినాలు. కొరడాలతో కొడతారు. అది ఇరగపోతే, యేసు ప్రభువుని వదిలేయకపోతే, యేసు ప్రభువుని ఆరాధించడం వదిలేసినట్టుగైతే విడిచిపెడతారు. యేసు ప్రభువుని ఆరాధిస్తే కొడతారు, వినకపోతే చంపేస్తారు. అలాంటి దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని అపోస్తలులు లేక శిష్యులైనటువంటి వారు, యేసు ప్రభువుని నమ్మిన వారందరూ అనేకులు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వారు ఎవరికి భయపడటం లేదు. దేవునికి తప్ప ఎవరికి భయపడేటువంటి వారు కాదు. ఏ భయానికి వారు దడుచుకునేవారు కాదు. వారు మనకు ముఖ్యంగా భయం లేనటువంటి వారుగా జీవించారు. లోకంలో ఏ భయానికి వారు అలజడి చెందలేదు. ఎన్ని వచ్చినా కానీ వారు భయపడలేదు. వారు ఆ యెరూషలేములో ఉన్నటువంటి వారు వీరిని ఏమంటూ ఉన్నారు? 17వ వచనంలో, ఆయనను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపించుకుంటుకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనము వారిని బెదరపెట్టవలనని చెప్పుకొని, అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, ఏమండి, బోధించను కూడదని వారికి ఆజ్ఞాపించారు. మీరు ఇక మీదట ఎవరికి వాక్యాన్ని చెప్పకూడదు, ఎవరికి దేవుని వాక్యం చెప్పకూడదు, యేసుక్రీస్తుని గురించి ఎవరికి చెప్పకూడదు, మీరు సమకూడకూడదు, ఎక్కడ కూడా యేసు ప్రభువుని ఆరాధించకూడదు. మీరు ఆరాధిస్తే మేము ఊరుకోం, మీకు భయం పెడతాం, మీకు బెత్తాలతో కొడతాం, మిమ్మల్ని చంపేస్తాం, మా మాట వినకపోతే మిమ్మల్ని చంపివేస్తామని యూదులు అలాంటి భయాన్ని పెట్టినటువంటి రోజులు. ఈ రోజుల్లో కూడా యేసుక్రీస్తుని ఆరాధించినట్టుగైతే కొన్ని ప్రాంతాల, భారతదేశంలోనే కొన్ని ప్రాంతాల్లో ఏమండి ఎంతో హింసించబడుతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క కృపను బట్టి దేవుని సేవకులు ఆ హింసలు పొందడానికి పిలువబడినటువంటి వారని వారు సంతోషంతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండినారు, ఎవరికి వారు భయపడటం లేదు. దేవుని వాక్యాన్ని బహు స్పష్టముగా తెలియపరుస్తూ ఉండినారు. వాళ్ళు అంటూ ఉన్నారు,
మేము మీకు భయపడాలా లేక దేవుడికి భయపడాలా? వాళ్ళు చెబుతూ ఉన్నారు ఏమనంటే, మీరు ఈ నామమును బట్టి ఎంత మాత్రం కూడా, యేసుక్రీస్తు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధించకూడదని వారికి ఆజ్ఞాపించింది. అందుకు పేతురు యోహాను వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము దేవుని మాట వినాలనా మరి మీ మాట వినాలి? ఏమండి, దేవుని మాట వినాలనా మీ మాట వినాలనా? దేవుని మాటని వినాలా లేకపోతే లోకం మాట వింటావు? ఎవరి మాటని వింటావు? పేతురు అంటున్నాడు, మేము దేవుని మాట వినాలనా మీ మాట వినాలనా? ఆయన ఆరాధించొద్దని మీరు చెబుతున్నారు. మీ మాట మేమెందుకు వినాలి? మేమెందుకు మీ మాట వినాలి? మేము దేవుని మాట వినటం న్యాయమా మీ మాట వినటం న్యాయమా? మీరు చెప్పండి. ఏమండి, దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. మేము దేవుని మాట వినాలనా మీ మాట వినాలనా? ఆ దినాల్లో ఏమండి అందరికీ భయంగా ఉండినది. ఎవరికి భయము? న్యాయాధిపతుల గ్రంథం దేవుని యొక్క వాక్యం క్షమించండి, యెహోషువ గ్రంథంలో, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చదివినట్లయితే, ఆ కాలమున ఇశ్రాయేలు భయం చేత ఎవడును వెలుపలికి రాకుండాను లోపలికి పోకుండా రాకుండాను, ఏమండి ఆ కాలమున ఇశ్రాయేలు భయం చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడి ఉండెను. ఏమండి, ఎవరు వీళ్ళు అని అంటే, అన్యులైనటువంటి వారు అయ్యో మా మీదకి ఇజ్రాయెల్ ప్రజలు వచ్చేస్తారు, మమ్మల్ని చంపేస్తారు, మా ప్రాణాలు పోతాయి అని అన్యులు లాక్డౌన్ చేశారు. యెరికో పట్టణాన్ని లాక్ చేశారు. ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు, ఎవరు బయటికి రావడానికి. ఇది ఎవరి ముందు వాళ్ళు భయం? ఎవరు భయంతో ఉన్నారు? వాళ్ళు దేవుని పిల్లల భయము, దేవుని సేవకుల భయం ఉన్నది. అన్యులైనటువంటి వారికి భయము. వాళ్ళు భయపడతా ఉంటారు. వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు రారు, బయట నుంచి ఇంట్లోకి వెళ్ళరు. వస్తే కరోనా వస్తుంది, భయంతో చచ్చిపోతుంటారు. ఎంతమంది భయంతో ఉంటారు? మేము భయము ఏమైపోతుందో భయం. ఎంతో మంది భయం వల్లనే ఏమండి ఈ దినాల్లో ఎక్కడ చూసినా దేవుని సన్నిధికి వెళ్ళడం లేదు. దేవుని సన్నిధికి వెళితే చచ్చిపోతాం. దేవుని సన్నిధికి వెళితే చచ్చిపోతావా? దేవుని ఆరాధిస్తే నువ్వు చనిపోతావా? దేవుని వాక్యం అలాగే అన్నోడు చెప్పలేదే. దేవుని సన్నిధికి వెళితే నువ్వు చనిపోతావని, జబ్బు వస్తుందని ఒకవేళ వచ్చినా ఏమండి స్వస్థపరిచే దేవుడు నేనున్నాను కదా అని దేవుడే చెప్తున్నాడు. ఎప్పుడు నువ్వు అస్వస్థత నొందుతావు అంటే దేవుని మాట వినప్పుడే అస్వస్థత వచ్చింది. అంటే జబ్బు అనేది నీ మీదకి వస్తుంది. నువ్వు దేవుని మాట వింటే ఆ జబ్బు వెళ్ళిపోతుంది. దేవుని సన్నిధికి వెళ్తే, దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ జబ్బు వెళ్ళిపోతుంది. నిర్గమకాండం దేవుని వాక్యాన్ని మీరు చూసినట్టుగైతే 15వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎవరి 26వ వచనం చదువుదాం. మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియును. చాలు, చూసారా? ఏది రానియును. దేవుని మాటని వింటే, దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడితే
దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తుంటే, ఒక వ్యక్తి ఒక ఇంట్లో ప్రార్థన చేస్తుంటే ఆ ఇంటికి రక్షణ అనేది ఉంటుంది. ఒకవేళ నీకు ఏ విధమైనటువంటి వ్యాధి వచ్చినా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఒకవేళ వచ్చినా ఏమండి, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పాడు. ఒకవేళ వస్తే స్వస్థపరుస్తాను, నీవు నా వైపు తిరగాలి. ఒకవేళ నీవు దుష్టుడికి ఏదైనా అవకాశం ఇచ్చినప్పుడు వాడు జ్వరపడతాడు. ఒకవేళ వాడు నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు నా వైపు తిరుగు. నా వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేస్తే నేను నిన్ను వినిపిస్తాను. ప్రభు చెబుతూ ఉన్నాడు. ఏమంటే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు గ్రహించుకోవాలి. నీవు భయపడకూడదు. నీవు భయపడినట్టుగైతే విశ్వాసంలో నిలిచి ఉండలేవు. దేవుడు నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. ఇక్కడ అంటున్నారు, మేము దేవుని మాట వినడం న్యాయమా, మీ మాట వినడం న్యాయమా? దేవుని సన్నిధికి వెళ్ళకుండా మీరు మమ్మల్ని ఆటంకపరుస్తారా? మమ్మల్ని ఎవరు ఆటంకపరచలేరు. మేము దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఎవరు మేము ఉండలేము. ఎంత మంచి నిర్ణయం, ఎంత మంచి నిర్ణయాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు. వారు ఎవరికి భయపడేటువంటి వారు కాదు. వారికి బెదిరి పెట్టారు, బెత్తాలతో కొట్టారు. అయితే వారు ఎప్పుడు కూడా భయపడినటువంటి వారు కాదు. దేవుని వాక్యంలో 5వ అధ్యాయంలో అపోస్తలుల కార్యంలో దేవుని వాక్యాన్ని మీరు చదివినట్టుగైతే ఏమంటే వారిని ఎలాగా చేశారు? 40వ వచనం, వారు అతని మాటలకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి. చూసారండి, కొట్టించి మీరు యేసునామమున ప్రార్థన చేయకూడదు, మీరు ప్రార్థనకి వెళ్ళకూడదు, వెళ్తే మీకు దెబ్బలు పడతాయి. వాళ్ళని కొట్టించి విడుదల చేశారు. ఇక్కడ ఇంకెన్నడు కూడా మందిరానికి వెళ్ళకూడదు అని. ఏమంటే ఎక్కడా మీరు ప్రార్థన చేయకూడదు, ఎక్కడా దేవుని వాక్యం చెప్పకూడదు. కొట్టించి వారిని విడుదల చేస్తే వాళ్ళు ఏమంటున్నారు? దేవుని యొక్క వాక్యంలో మీరు చూసినట్టుగైతే ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రుడమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తై ఉన్నాడని ప్రకటిస్తూ వచ్చారండి. వాళ్ళు మానలేదు. దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఎన్నడూ మానలేదు. ఈ దినాల్లో క్రైస్తవులంతా ఏం చెప్పుకుంటున్నారు అంటే, కరోనా వచ్చింది, మీరు మందిరానికి వెళ్ళొద్దు, మా మందిరం లాక్డౌన్, మందిరం లాక్డౌన్. ఎందుకు? విశ్వాసం పోయింది. యేసు ప్రభు స్వస్థపరచలేడు. యేసు ప్రభు వారు మనుషులను మారుస్తాడే కానీ యేసు ప్రభు వారికి చేత కాదు స్వస్థపరచడం. ఎలాగైపోయారండి ఈ క్రైస్తవులు? ఎలాంటి విశ్వాసం వీళ్ళకి? ఏ విధమైనటువంటి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయారు? ప్రభువారు దేవుడు తోడుగా ఉంటాడనేటువంటి ఆలోచన అనేదే పోయింది. ఒక్క వాగ్దానం నోట్లో లేదు, ఒక వాగ్దానం హృదయంలో లేదు, ఒక వాగ్దానాన్ని కూడా ఉచ్చరించేటువంటి వారు కాదు. విశ్వాసం పోయింది. క్రైస్తవ్యమే ఏమంటే మూత వేయబడింది. దినా విశ్వాసం పోయింది. దేవుడు స్వస్థపరచలేడు. యేసు ప్రభువును నమ్ముకొని ఏం ప్రయోజనం? ఇక నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఏమి ప్రయోజనమో? ఏమి నమ్ముతున్నావు? ఎందుకు నేను విశ్వాసాన్ని కలిగి ఉన్నా? ఆయన చేతగానటువంటి వ్యక్తి అని దేవుడని నువ్వు అనుకుంటున్నావా? ఆయన చేయలేడని అనుకుంటున్నావా? ఆయనకి ఈ కరోనా వ్యాధి అంటే ఆయన స్వస్థపరచలేడు, ఎవరు మందు లేదు అని చెబుతూ ఉంటే భయపడుతున్నావా? భయపడితే అలాగే
వాళ్ళు ఎప్పుడు భయపడలేదు. మేము ప్రాణాలైనా పెట్టగలుగుతాం కానీ మేము దేవుని ఆరాధించకుండా ఉండలేము. ఒకవేళ చచ్చిపోయినా పర్వాలేదు కానీ మేము యేసు ప్రభువుని ఆరాధించకుండా ఉండలేము. ఎలాంటి నిర్ణయం వాళ్ళది? అమ్మో అనుకుంటే వచ్చేసిద్దేమో. ఏమి విశ్వాసం నీది? ఎలాంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు? ఒక మాట అంటే ఓర్చుకోలేవు. వారిని కొట్టి బెత్తాలతో కొట్టారు. వారు అనుకుంటున్నారు ఈ నామమును బట్టి అవమానం పొందడానికి పాత్రలో మేము, మాకు ఈ అవమానం తగినదే. మేము లోకంలో పాపంలో జీవించినప్పుడు ఏమంటే ఎవరు మమ్మల్ని అవమానించలేదు, కానీ యేసు ప్రభువును నమ్మినప్పుడు మేము మంచివాళ్ళు అయినందుకు ఈ లోకం మమ్మలను అవమానిస్తూ ఉంది. అయినను పర్వాలేదు, మా ప్రభు మాకు తోడుగా ఉన్నాడు. దావీదు వలె ఒక వాగ్దానాన్ని నువ్వు కలిగి ఉన్నావా? కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనంలో అంటున్నాడు దావీదు. కీర్తనల గ్రంథం 23వ కీర్తన, దావీదు కీర్తన 4వ వచనంలో అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి నేను భయపడను. ఏమండి? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి నేను భయపడను. ఎవరైనా చెప్పేవా ఈ మాట? నేను దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఎలా ఉండగలను? దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఎలా ఉండగలను? ఏ అపాయానికి నేను భయపడను. ఏ అపాయం నాకు రాదు, ఏ వ్యాధి నాకు రాదు. ఒకవేళ వచ్చినా నా ప్రభువు నాకున్నాడు, ఒకవేళ వచ్చి దేవుని చిత్తం అయితే పరలోకం వెళ్ళిపోతాను అనేటువంటి ఒక నిశ్చయత నీకుంటుంది. షడ్రక్, మేషకు, అబేద్నెగో అనే వాళ్ళు ఉన్నారు దానియేలు గ్రంథంలో. నెబుకద్నెజరు ఒక పెద్ద బొమ్మను ప్రతిమను చేయించాడు. ఆ ప్రతిమను చేయించి ఈ ప్రతిమను ఎవరైతే మొక్కరో వాళ్ళందరినీ అగ్నిగుండంలో పడేస్తాము. ఈ బొమ్మను ఎవరైతే మొక్కరో, ఈ విగ్రహాన్ని ఎవరైతే మొక్కరో, నేను చేయించిన బంగారంతో చేయించినటువంటి ఈ విగ్రహాన్ని ఎవడైతే మొక్కడో వాడిని తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తాం అని చెప్పారు. అని చెప్తే అందరూ ఆ బొమ్మకు మొక్కేవాళ్ళే. ముగ్గురు మాత్రం ఉన్నారు. వాళ్ళు ఎవరంటే షడ్రక్, మేషకు, అబేద్నెగో. ఈ ముగ్గురు మాత్రం ఆ బొమ్మకు మొక్కటం లేదని కంప్లైంట్ వెళ్ళి వాళ్ళందరూ నెబుకద్నెజరు దగ్గరికి వచ్చారు. అయ్యా, మీరు మీ ఉద్యోగంలో ఉన్నటువంటి, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి వారు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారంటే శర సంబంధమైనటువంటి శరసాలలో నుంచి, లేకపోతే యెరూషలేములో నుంచి, ఇశ్రాయేలు దేశంలో నుంచి బానిసలుగా పట్టుకొని వచ్చామండి వాళ్ళని. వాళ్ళు బానిసలు వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మీరు పెట్టించినటువంటి విగ్రహానికి వాళ్ళు మొక్కటం లేదు. రాజుగారికి కోపం వచ్చేసింది. ఆగ్రహం తెచ్చుకొని వాళ్ళు ముగ్గురు పట్టుకొని వచ్చారు. వారు ముగ్గురు పట్టుకొని వచ్చి నెబుకద్నెజరు నిలబెట్టారు. నెబుకద్నెజరు అడిగాడు, ఏం షడ్రకు, మేషకు, అబేద్నెగో, మీరు నేను పెట్టించినటువంటి విగ్రహానికి మొక్కటం లేదని నేను వింటున్నాను, ఇది నిజమేనా అన్నాడు. అంటే అవును నిజమే, మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తాం అని అన్నాడు. రాజా, అసలు ఈ విషయమై నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనేటువంటి చింత మాకు లేదు. అసలు నీకు జవాబు చెప్పాలనేటువంటిది కూడా లేదు. ఎంత నిర్లక్ష్యంగా చెప్పారు తెలుసా రాజుగారు? ప్రపంచాన్ని పరిపాలించిన నెబుకద్నెజరు అన్ని దేశాలు పరిపాలించారు. వాడు అంత గొప్ప చక్రవర్తిని పట్టుకొని ఏమంటున్నాడు తెలుసా? నెబుకద్నెజరు, ఇందులో గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్నటువంటి చింత లేదయ్యా మాకు. అసలు మాకు చింతే లేదు. మేము సేవించుకున్నటువంటి దేవుడు ఈ
మండుచున్న వేడిమ కలిగినటువంటి అగ్నిలో నుంచి తప్పించుటకు సమర్థుడు. మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ మమ్మల్ని కానీ రక్షించకపోతే రాజా నీ దేవతను మేము పూజించం. నువ్వు నిలబెట్టినటువంటి బంగారు ప్రతిమకు నమస్కరించము. ఇది తెలుసుకో. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోతే మేము పరలోకం వెళ్ళిపోతాం, మేము పరదేశంలో ఉంటాం. ఒకవేళ మేము చచ్చిపోయిన పర్వాలేదు, కానీ నువ్వు చెప్పిన మాట మాత్రం మేము లోబడు. ఎంత గొప్ప మాట! రాజు శాసనాన్ని తిరస్కరించారు. దేవుడిని ఆరాధించకుండా మేము ఎలా ఉంటాం? నువ్వు పెట్టిన బొమ్మకు మేము ఎందుకు మొక్కుతాం? అది బొమ్మ, అది బంగారమే కానీ ఏంటే కానీ ఏ రకమైనటువంటి బొమ్మే కానీ అది బొమ్మ. దానికి నేను ఎందుకు మొక్కుతాను? మేము మొక్కం. మేము దేవుని ఆరాధించేవారు. మా దేవుడు భూమి ఆకాశమును సృజించినటువంటి దేవుడు. ఆయన ఆత్మయ్య ఉన్నాడు. ఆయన మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఎలా ఉంటాం? ఒకవేళ ఏం జరిగినా కానీ దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఎలా ఉంటామండి? అసలు భక్తి చేస్తుంటే చచ్చిపోతానికి. పరలోకం వెళ్ళటానికి మేము ఈ భక్తిని చేస్తూ ఉంటే మేము యేసు ప్రభువునందు విశ్వాసం ఎందుకు ఉంచామో తెలుసా? ఆయనే ఈ సమస్త విశ్వమునకు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మేము అందరం పైకి వెళ్తాం, పైన ఉన్నటువంటి దేవుని యొద్దకు వెళ్తాం. కాబట్టి మాకేం భయము? ఈ భూమి మీద మేము ఉన్నంత కాలం గాఢాంధకారపు లోయలో సంచరించను. ఎలాంటి విశ్వాసం ఉందని ఎప్పుడైనా నువ్వు అలాంటి మాట్లాడటం చెప్పావా? ఏమండి, అమ్మో కరోనా వచ్చేసింది, వస్తే ఏమైంది? తగ్గిపోద్ది. జలుబు వస్తే ఏమైంది? 15 రోజులు ఉండింది. 15 రోజుల తర్వాత తగ్గిపోతుంది. 15 రోజులు ఉంటుంది, ఒక్కోసారి నెల కూడా ఉంటుంది. ఏమండి, క్యాన్సర్ వస్తుంది, వచ్చింది, తగ్గిపోద్ది. ఏమైంది? ఏమండి, ఇస్కియాకి క్యాన్సర్ వచ్చింది. ఎక్కడ? ఈపు మీద పుట్టింది క్యాన్సర్ వచ్చి ఎంత భక్తుడో తెలుసా? ఇస్కియా ఉజ్జీవకర్త, ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన వాడు, మంచి రాజు, దావీదు వలె యథార్థముగా దేవుని సన్నిధిలో నడిచినటువంటి వాడు. అతనికి జబ్బు వచ్చింది. ఏమండి, జబ్బు వస్తే ఏం చేశాడంటే, ప్రభువా నేను ఇంకా కొద్ది రోజులు బతకాలని ఉంది, నేను భూమి మీద, నీ చిత్తమైతే నాకు సహాయం చేయని యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ యెషయాను పంపించి, పోయి యెషయా నా సేవకుడైనటువంటి హిజ్కియా ఏడుస్తాం నేను చూస్తున్నాను, ఇంకా కొద్ది రోజులు బతకాలని ఆశ ఉంది, ఇంకో 15 సంవత్సరాలు బతకని. ఏమండి, దేవుడు ఆయుష్ ఇచ్చేవాడు, దేవుడు జీవాన్ని ఇచ్చేవాడండి. బ్రతకని ఆయన్ని పెళ్లి చెప్పు బ్రతుకుపో, ఇంకా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చేవాడండి. మంత్రులుగా ఏ డాక్టర్ ఇవ్వలేడు. డాక్టర్లు అందరూ చేతులు పైకెత్తేసి మేమేం చేయలేము అని చెప్తూ ఉన్నారు. కానీ దేవుడు బ్రతికిస్తాడు, క్యాన్సర్ నుంచి బ్రతికిస్తాడు, అన్ని వ్యాధుల నుంచి దేవుడు బ్రతికిస్తాడు. అయితే నీవు దేవుని మాట వింటున్నావా లేదా? దేవుని యొక్క మాట విన్నారు. ఈ షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిలో పడవేయబడ్డారండి. అయితే దేవుడు ఆ ముగ్గురిని తన దూతను పంపించి అగ్నిలో ఏం చూస్తా ఉన్నారు? 24వ వచనం. ఎవరి దేవుని వాక్యాన్ని చూసినట్టుగైతే రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేచితిము కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నానే, వారికి ఏమీ హాని కలగలేదు, వారి కాలిపోవడం లేదు. 4వ వాని రూపం దేవదూతలను పోలి ఉన్నది. ఏమండి, నెబుకద్నెజరు వచ్చినాడు. ఏంటి మీరు 3 కదా పడేసింది, 4వ వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ 4వ వాడు దేవదూతలను పోలి ఉన్నాడు. మరి అయితే అగ్నిలో పడేసి
ఆనందంతో ప్రభువును అగ్నిలో స్తుతిస్తా ఉన్నారేంటి? వారందరూ ప్రభువుని స్తుతిస్తున్నారండి. అగ్నిలో తిరుగుతూ ఉన్నారంటే ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా అని దేవుని కొనియాడుతూ ఉన్నారు. అగ్నిలో కూడా అగ్ని వారికి హాని చేయటం లేదు. ఎలాంటి విశ్వాసం? ఏమి ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోకి కలగకపోవటం నెబుకద్నెజరు చూశాడు. 28వ వచనంలో అంటున్నాడు, నెబుకద్నెజరు షడ్రక్ మేషక్ అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపించి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపుకయు ఏ దేవుని సేవింపుకయు ముందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచి ఏమండి వ్యర్థపరిచి ఏమండి. చూడండి, ఇలాంటి మనుషులు మంచోళ్ళు. వీళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? వాడు దేవుడు కాక వేరొక దేవుడిని ఆశ్రయించరు. నేను చెప్పిన మాట వాడు వినలేదు. అయితే వాళ్ళు దేవుడి మాట విన్నారు కానీ నా మాట తిరస్కరించారు. కానీ వారి దేవుడు వారిని రక్షించాడు. ఇలాంటి మనుషులు ఉండటం మన దేశంలో చాలా మంచిది. వారిని మీరు ఏమి తొందర పెట్టకూడదు. వారి దేవుడిని వాడు పూజిస్తారు. అలాంటి శాసనం ఒకటి రాసేశారు. వారి దేవుడు వంటి దేవుడు ఇంకొక దేవుడు లేడు. వారి దేవుడు విడిపించడానికి సమర్థుడు. వారి దేవుడిని ఆశ్రయించినటువంటి వారందరూ రక్షించబడటానికి సమర్థులు. ఎలాంటి శాసనం రాశాడండి? కాగా నేను ఒక శాసనము నియమించుచు ఉన్నాను. ఏ విధముగా ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడే వాళ్ళు గాని షడ్రక్ మేషక్ అబేద్నెగో అను వారి దేవుడు ఎవడు దూషిస్తాడో వాడు తుతునీయులుగా చేయబడతాడు, నరికి వేయబడతాడు. ఆ దేవుడు దూషించిన వాళ్ళు నరికి వేయబడతారు. జాగ్రత్త అని. ఎప్పుడన్నా దేవుడిని నిరూపించావా? ఎప్పుడన్నా నీ విశ్వాసం ద్వారా ఎప్పుడన్నా దేవుడిని నీ పక్కింటి వాడికి, నీ పొరుగు వాడికి, నీ బంధువులకి, నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడనేటువంటి నిరూపణ ఎప్పుడన్నా చేసావా? షడ్రక్ మేషక్ అబేద్నెగో యొక్క విశ్వాసం ఎలా ఉన్నదో తెలుసా? దేవుడిని నిరూపించారు. నీ విశ్వాసంతో ఎప్పుడన్నా దేవుని నిరూపించావా? కరోనా వచ్చిందని మందిరానికి వెళ్ళకూడదు. పెద్ద మందిరాలన్నీ మూసేశారండి. ఆడు మూసేస్తావు, నువ్వు మూసేస్తావా? మూసేసేవాళ్ళు ఎవరు? ఎరుగో పట్టణస్తులు అందరూ మూసేస్తారు. ఎవరు మూసేస్తారండి? ఎరుగో పట్టణస్తులు అందరూ మూసేస్తారు. భయం వాడికి, దేవుడు లేడు. వాడికి ఎరుగో పట్టణస్తులకు దేవుడు లేడు. వాళ్ళు మూసేస్తారు. మరి నీకు దేవుడు ఉన్నాడు కదా, మరి నీ విశ్వాసం ఏమైంది? కీర్తన గ్రంథం 3వ అధ్యాయంలో కీర్తనాకారుడు చాలా విషయాలు చెప్పాడు. కీర్తన గ్రంథం 3వ అధ్యాయంలో ఏమండి దేవుని వాక్యం 6వ వచనంలో చూసినట్టుగైతే 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. అలా చదవయా? 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఎంత గొప్ప మాట ఇది! ఎప్పుడన్నా అలాంటి విశ్వాసం నీకుందా? 10,000 మంది నా మీదకి దండెత్తి నా ముందు మోహరించినను యుద్ధానికి నేను భయపడను. ఇలాంటి మాట ఎప్పుడు తప్పే. విశ్వాసం లేకపోతే ఏమంటే ఎరుకోలాగా మూతేసుకోవడం.
ఎరుకో పట్టణస్తులు మోతేసుకున్నట్టుగా లాక్డౌన్, మందిరం మూసేయండి. చాలా మంది చెప్తున్నారు ఈ ఆదివారం నుంచి లాక్డౌన్ అంటే రేపు మనకు మందిరం ఉండదు అని అనుకున్న వాళ్ళు ఎంతమంది నాకు రేపు నుంచి లాక్డౌన్ అంటే సోమవారం శనివారం నుంచో లాక్డౌన్ అంటే నేను చెప్పాను. ఏది లాక్డౌన్ ఉంటుంది ఏమన్నా యేసు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఏ లాక్డౌన్ ఉన్నా ఏ రెడ్ జోన్ ఉన్నా కానీ మనం దేవుడిని ఆరాధించకుండా ఉండలేము. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడే నేను వార్తలో ఏమంటే సెల్ ఫోన్కు మెసేజ్ వచ్చింది, మీరు విన్న వార్త తప్పుడు మెసేజ్లు వస్తున్నాయి, జాగ్రత్త, మేము లాక్డౌన్ చేయటం లేదు, అంతా ఓపెనే అని చెప్పారు. అంతా ఓపెనే. దేవునికి మహిమ, దేవునికి స్తుతి. దేవుని ఆరాధించేవారు సురక్షితంగా ఉంటారు. దేవుడు నిన్ను బాగు చేసిన తర్వాత నువ్వు ఏం చేయాలంట? దేవుని వాక్యంలో ఏమండి, దేవుడు నిన్ను స్వస్థపరిచి ఆపదల్లో నుంచి కష్టాల్లో నుంచి నువ్వు విడిపించిన తర్వాత కీర్తనాకారుడు ఏం చెబుతున్నాడు? 75వ కీర్తన 1వ వచనం, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాము, నీవు సమీపముగా ఉన్నావని. ఏమండి, సమీపముగా ఉన్నాడు. నీకు వచ్చిన వ్యాధి నుంచి దేవుడు నిన్ను కాపాడాడు. కీర్తనాకారుడు ఇక్కడ ఆయనకు వచ్చినటువంటి ఆపదల్లో నుంచి దేవుడు కాపాడాడని, దేవుడు మాకు సమీపముగా ఉన్నాడు, అందుకని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మా ఆపదల్లో నుంచి నీవు మాకు సహాయం చేసి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా. నరులు నీకు నీ ఆశ్చర్య కార్యములు వివరించుదురు. ఎప్పుడు వివరిస్తారు? దేవుడు నన్ను బాగు చేశాడండి, దేవుడు నన్ను స్వస్థపరిచాడండి, ఆపదలో నుంచి దేవుడు నన్ను కాపాడాడండి. ఎప్పుడన్నా దేవుడు నేను కాపాడి ఎప్పుడన్నా ప్రభువుని స్తుతించావా? ఏమండి, ప్రభువుని ఎప్పుడన్నా స్తుతించావా? ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో చేశాడు, ఎప్పుడన్నా ప్రభువుని స్తుతించావా? కరోనా వచ్చిందని మందిరానికి రాకుండా ఉంటారా? ఎందుకు అంత భయం? భయం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుందండి భయం? ఎవరికి భయం ఉండేది? విశ్వాసం ఉండిద్దా? విశ్వాసం లేనివాడికి భయం ఉండింది. విశ్వాసం ఉన్నవారికి భయం ఉండిద్దా? భయం ఉండదండి. వాడు ఎప్పుడు భయపడరు. భయపడేవాడు విశ్వాసంలో ఉండడు. విశ్వసించిన వాడు ఎన్నడూ భయపడడు. నీవు పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే నీవెన్నడూ భయపడవు. లోక మాలిన్యంలో జీవిస్తూ ఉన్నట్లయితే, ఆ బురద గుంటలో నువ్వు కొల్లాడుతూ ఉన్నట్లయితే నీకు ఎప్పుడు భయమే, ఎప్పుడు భయం పట్టుకొని ఉండింది. భయం నిన్ను వెంటాడుతూ ఉండింది, భయం నిన్ను తరుగుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు ప్రభువును స్తుతించలేవు. దేవుని కార్యం నీ జీవితంలో జరగదు. దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే వెన్నడు కూడా భయపడదు. విశ్వసించాలి, నమ్మాలి. నీవు నమ్మితే దేవుని కార్యాలను చూస్తావు. దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు చేశాడు. ఆయన అంటున్నాడు, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉన్నాము, నీవు సమీపంగా ఉన్నావని. ఎన్ని ఆపదల్లో నుంచి దేవుడు తప్పిస్తాడండి. దావీదుకు ఉన్నటువంటి విశ్వాసం, ఆసాపుకు ఉన్నటువంటి విశ్వాసం నీకు ఉందా? ఎప్పుడైనా వాగ్దానం ఉందా నీకు? దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి భయపడను నేను. నువ్వు నా తోడుగా ఉంటావు. 10,000 మంది దండెత్తి నా ఎదుట మోకరించినను నేను భయపడను. ఎంత గొప్ప మాట!
జలుబు దగ్గు వస్తే భయపడతావా? నీరసం వస్తే భయపడతావా? ఏమండి, ఈ రోజు వరకు ఎయిడ్స్కి మందు లేదు. ఈ రోజు వరకు ఎయిడ్స్ వచ్చి సుమారు 20 సంవత్సరాలు దాటిపోయింది. ఇన్ని సంవత్సరాలైనా ఎయిడ్స్కి మందు లేదు. కానీ చాలా మంది చచ్చిపోయారు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఏమండి, నేను ఎవరైతే దేవుని కృపను బట్టి వారి కొరకు ప్రార్థన చేసి దేవుడిని నిన్ను బ్రతికిస్తాడు. చావు దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతుకు, నమ్మకంగా ఉండి ఇక నుంచి పాపం విడిచిపెట్టు, యేసు ప్రభువును పట్టుకో, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడని చెప్తే ఆ స్వస్థపరచబడినటువంటి వాళ్ళని ఈ రోజున 25 సంవత్సరాల నుంచి ఇంకా చాలా మంది బతికే ఉన్నారు. ఎవరు చచ్చిపోవాలి? మేము ప్రార్థన చేసిన వాళ్ళందరూ బతికే ఉన్నారు. ఎవరు చనిపోలేదండి. 25 సంవత్సరాల నుంచి ఆ ఎయిడ్స్ వ్యాధితో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, కానీ వాళ్ళకి ఏ ప్రమాదాలు లేవు. మరి దేవుడు వారిని కాపాడుతూ ఉన్నాడు. మందు ఇప్పటికీ రాలేదు. భయపడలేదు. భయపడే వాళ్ళు అందరూ చచ్చిపోతారు. ప్రతి వ్యక్తి చచ్చిపోతాడండి. ఆయుష్ కాలానికి ముందుగా చచ్చిపోతాడు. భయంతో చచ్చిపోతాడు. భయపడేవాడు చచ్చిపోతాడు. కానీ నీకు ఒక ఆయుష్ కాలం వచ్చింది. అది ఎప్పుడు మీకు గుర్తు చేస్తామని. మనిషి 70 లేకపోతే 80 సంవత్సరాల ఆయుష్ కాలం. నీవు నీ ఆయుష్ కాలాన్ని వ్యర్థంగా గడపకూడదు. భూమి మీద నీ ఆయుష్ కాలాన్ని వ్యర్థంగా నీవు గడపకూడదు. నీవు ఈ భూమి మీద పుట్టింది, ఏమండి, నీకు ఒక కారణం ఉంది. నువ్వు ఎందుకు పుట్టావో ఒక కారణం ఉంది. కొంతమంది తినటానికే పుడతారు. వాళ్ళు ఏ పని చేయరు. తినటం, తాగటం, నిద్రపోవడం, ఇంకే పని లేదు. కొంతమందికి ఏ పని తెలుసా? వాళ్ళు ఆలోచన చేస్తారు, దేవుడు నన్ను ఈ భూమి మీద పుట్టించాడు కాబట్టి నా జీవితానికి ఒక అర్థం ఉంది. నేను ఈ లోకాన్ని విడిచిన తర్వాత నేను దేవుని కొరకు నీతిగా, దేవుని యందు విశ్వాసం ఉంచి, నా రక్షకుడైనటువంటి యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచి ఆయన క్రియలను నేను వివరించాలి. ఆసాపు వలె, దావీదు వలె, భక్తులైనటువంటి అనేకుల వలె నేను ఆయన కార్యములను వివరించాలి. ఎప్పుడైతే నీవు వివరించాలనేటువంటి ఆశ కలిగి ఉంటావో, నేను చచ్చిపోను. 118వ కీర్తన 17వ వచనంలో అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నేను చావను, సజీవుడైన యెహోవా కార్యములను, యెహోవా క్రియలను వివరిస్తాను. ఏ జబ్బు వచ్చినా నేను చావను. నాకు ఆయుష్ కాలం ఉంది. నాకు నిర్ణయించిన కాలం ఉంది. ఆ కాలం వచ్చే వరకు నేను చావను. నేను సజీవుడినై ఉంటాను. ఏ అపాయానికి నేను భయపడను. ఏ జబ్బు వచ్చినా భయపడను. 10,000 మంది దండెత్తి వచ్చినా నేను భయపడను. ఎవరి 118వ కీర్తనలోనే మరొక మాట. ఏమిటా మాట? ఆలోచన. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నదులు ఏం చేస్తారంటే, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. విశ్వాసం చెప్తే మాటలు ఇవన్నీ వాగ్దానంతో కూడినటువంటి మాటలు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాసంతో ఉన్నావు? నాది నువ్వు యేసు ప్రభువుని ఎన్ని సంవత్సరాల క్రితం నమ్మావు? నాది. మరి ఎందుకు ఈ కరోనా వ్యాధికి భయపడుతున్నావు? దేవుని మందిరానికి వెళ్ళకుండా ఎందుకు భయపడుతున్నావు? అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో ఏమండి, సంఘం ఆ రోజుల్లో యేసు ప్రభువును ప్రకటిస్తున్నారని చెప్పి యోహాను సహోదరుడైనటువంటి యాకోబుని శిరస్ఛేదనం చేశారు. అందరూ చూస్తున్న పబ్లిక్ కత్తితో తలకాయ నరికేశారు. పేతురుని పట్టుకెళ్ళి శరసాల్లో వేశారు. పేతురుని కూడా పసకైపోయిన వెంటనే ఆయన్ని కూడా బయటకు తీసుకొచ్చి నరికేశారు అని అనుకున్నారు. అందరిని భయపెట్టాలి, మనుషులను చంపేసి యేసు ప్రభువును ఆరాధించకుండా చేయాలి, మనుషుల్లోకి
భయం తీసుకురావాలి అని అనుకున్నారు యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళందరూ. అయితే సంఘం ఏం చేస్తుందండి? అయ్యో అందరిని పట్టుకొని పోయారు, అయ్యో ఇక మేము యేసు ప్రభువుని నమ్ముకోమయ్యా అని అన్నారా? ఏమండి? అలాగ అనలేదు. వాళ్ళు ఏం చేశారంటే సంఘం అత్యాసక్తితో ఏం ఆసక్తి? పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో అతని కొరకు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు. అత్యాసక్తితో, ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. భయపడలేదు. వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో తలుపులు వేసేసుకొని అందరూ లోపలికి వెళ్ళి అందరూ మార్క్ అనేటువంటి యోహాను ఇంట్లోకి వెళ్ళిపోయి అందరూ తలుపులు వేసేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ కష్టాలు వస్తే దేవుని సేవకులు భారం ఇచ్చి నిన్ను విడిపించడానికి వాడు ప్రార్థన ఇస్తాడండి. ప్రార్థన చేయండి, నా పిల్లలు కష్టాల్లో ఉన్నారు, ప్రార్థన చేయండి, నేను వారిని విడిపిస్తాను. మీరు పోరాడున్నది శరీరులతో కాదు, దురాత్మలతో. కాబట్టి మీరు ప్రార్థన ఎలా చేయాలంటే ఆత్మతో ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పాడు. భయపడేవాడు యేసు ప్రభుని ఎలా నమ్ముతాడు నాకు తెలియదు. ఇది ఏం క్రైస్తవ్యం నాకు తెలియదు. ఎలాంటి క్రైస్తవ్యం అని తెలియదు. మందిరాన్ని మూసేసేటువంటి క్రైస్తవ్యం ఏమిటో తెలియదు. వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసు ప్రభు నిజమైన రక్షకుడు అండి, ఆయన రక్షకుడు, మేము ప్రార్థన చేస్తాం ఈ దేశం కోసం, మేము మూసేయాలి. ఒకవేళ ఏది వచ్చినా కానీ మీకేమి ఇబ్బంది కలగజేయము, మేమే. దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోతే ఏమండి చచ్చిపోతాం, కానీ మేము కూడా పైకి ప్రార్థన చేయకుండా ఉండలేమండి, ఆరాధించకుండా ఉండలేమండి, దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉండలేమండి. ఎప్పుడన్నా చెప్పావా? ఏమండి ఎప్పుడన్నా చెప్పావా దేవుని సన్నిధిలోకి వెళ్ళకుండా ఉండలేదని? కరోనా వచ్చింది, నేను మందిరానికి వెళ్తాను. కరోనా వచ్చింది, నేను వెళ్ళను. ఎవరు మందిరానికి వెళ్ళద్దు, వచ్చిందేమో సస్తానేమో. ఏమిటి భయం? ఏమండి ఏమిటి భయం? యేసు ప్రభువును ఆరాధించడానికి భయం ఏమిటండి? ఎవరు నేను భయపెట్టేవాడు? భయపెట్టేవాడు సైతాన్ని. దేవుడి మందిరానికి వెళ్తాను, జాగ్రత్త. ఆశపడుతున్నాడు, మందిరానికి వెళ్ళకుండా మనుషులు భయపడిపోయి. పోయిన వారం ధ్యానం చేశాం. ఏమండి 74వ కీర్తనలో అది ఏం చేస్తున్నాడట? 74వ కీర్తనలో ఆయన 3వ వచనంలో అంటున్నాడు, శత్రువులు పరిశుద్ధ స్థలములో ఉన్న సమస్తమును పాడు చేశారు, నిత్యము పాడైనట్లు. ఏమండి నిత్యము పాడు చేసేస్తున్నాడు. శత్రువు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధ స్థలములన్నింటినీ పాడు చేసేస్తున్నాడు. ప్రార్థన చేయనీట్లా, మందిరాలు మూసేయి. కరోనా వచ్చింది, లాక్డౌన్. పొద్దున్నుంచి 6 గంటల నుంచి ఏమండి 12 గంటల దాకా వ్యాపారం చేసుకోవచ్చు. మనం ఆరాధిస్తున్నాం కదా, మనసు పట్టుకున్నాం. ఇప్పుడు పట్టుకున్నావా? దూరం దగ్గర కూర్చుంటున్నాం కదా, భయం ఎందుకు? ఏమండి అమెరికా వాళ్ళలాగా నోట్లు పెడతారా? పెట్టారా? అమెరికా వాళ్ళలాగా నోట్లు పెడతారండి? పెట్టరు. మరి ఆ ముస్లిం సహోదరులాగా అందరూ అతుక్కుంటారా? అతుక్కోరు, కౌగిలించుకో. అలాగా ఆ ప్రేమను వ్యక్తపరచరు. మరి ఎలాగా వ్యక్తపరుస్తారంటే భారతదేశ సంస్కారం, వందనాలు బ్రదరు అని అంటారు.
కమ్మగా మంచి పలుకలు. అంతేగాని ఎలాగంటే అలాగా నువ్వు ఎలా జీవిస్తావు? మనుషులకి బుద్ధి లేదు, క్రైస్తవుడు అని చెప్పుకుంటావు, బుద్ధి లేదు, నీకు జ్ఞానం ఇంకా రాలేదు. ఎప్పుడన్నా జ్ఞానం కోసం అడిగావా? దేవుని సన్నిధికి రావాలని జ్ఞానం కూడా కావాలి. ప్రభువే చెప్పాడు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, మీరు ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉన్నాడులా అతను దేవుడిని అడగాలి, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గతించడో అందరికీ ధారాళంగా జ్ఞానాన్ని ఇస్తాడు. నీకు జ్ఞానం కోసం అడగాలి, ప్రభువా నాకు జ్ఞానం కావాలి. నీకు జ్ఞానం కావాలంటే ఇంకొక పని చేయాలి. ఏంటా పని? సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివియే వివేచనకు ఆధారం. నీకు కావాలంటే భయభక్తులు కలిగి ఉంటారు. లోకంలో నేను పాపంలో జీవించకూడదు, ఆ భయం ఉండాలండి. కరోనా వచ్చిందని భయం కాదు, పాపం చేయకుండా ఉండాలని భయం ఉండాలి. అది భయం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, అది మంచిది. వారు భయపడలేదండి. శిరస్యాదనం చేసిన అందరూ కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనుషులు కొరడాలతో కొట్టినా కానీ ఇంకా క్రైస్తవ్యం ఎక్కువైందే కానీ తగ్గిపోవాలి. మరి ఈ రోజుల్లో క్రైస్తవ్యం లేదు. ఎందుకని? యేసు ప్రభువుని ఎరగని తరం వచ్చింది. ఇప్పుడు అంత అభిమాన సంఘాలు, యేసు ప్రభువుకి అభిమాన సంఘాలు ఎక్కువైపోయినాయి. వీధి వీధిలో ఏమండి, ఇంటి పక్కనే పక్కనే ఇంట్లోనే సంఘాలు. ఇప్పుడు అభిమాన సంఘాలు ఇవన్నీ. ఈ అభిమాన సంఘాలు ఎలాంటివో తెలుసా? ఎలా ఉంటాయంటే, మీరు మాకు కానుకలు తీసుకురండి, మారుమనసు పొందండి అని చెప్పరు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరేం చేసినా, తప్పుడు పనులు చేసినా దేవుడు దీవిస్తాడు. ఎవరికైనా కీడు చేసినా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని చెబుతుంటారు. ఇదేమి సత్యమో తెలియదు. దేవుని వాక్యం చెబుతుంది ఇక్కడ, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివే వివేచనకు తెలివి ఉండాలి. దేవుడు అంటే ఏంటి, దేవుని సన్నిధికి వెళ్తాం అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే నీకు వివేచన కావాలి. వివేచన ఉంటేనే తెలుసుకోగలుగుతావు. ఏమండి, భయపడేవాడు ఎప్పుడు తెలుసుకోడు దేవుడి గురించి. మరి భయపడి తిరిగోళ్ళు అందరు ఏమంటారు తెలుసా? కుక్కలుగా బయట ఉంటారు. ఎక్కడ? ప్రకటన గ్రంథం దేవుని వాక్యం 21వ అధ్యాయం 8వ వచనం చదువు. ప్రకటన గ్రంథం, దేవుని సన్నిధికి వెళ్తే చచ్చిపోతాం, కరోనా వచ్చిందని అంటారే, వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు తెలుసా? ఏడుంటారు? పిరికోళ్ళు అందరూ ఏడుంటారు? పిరికివారును దేవుడు నమ్మనోడు. అవిశ్వాసం అంటే దేవుడు నమ్మనోడు. భయం. అవిశ్వాసులను అసహ్యులు అంటే అనుకోకూడదు. దూరంగా అంటున్నాడు. కరోనా వచ్చింది, జాగ్రత్త. అసహించుకునేవాడు, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధాలు ఆడేవాళ్ళు అందరూ అగ్ని గంధకములతో మండు గుణములో పాల్గొంటారు. ఇక్కడ ఒక మరణం ఉంది, శరీర మరణం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత తీర్పు, ఆ తీర్పు ఒక మరణం. ఇక ఆ తర్వాత నేరుగా వెళ్ళిపోయి అగ్నిలోనే, అగ్నిగుండం. అక్కడున్న అగ్ని ఇక్కడున్న అగ్ని లాంటిది కాదు, మీరు అనుకుంటారేమో. జాగ్రత్త. అక్కడున్న అగ్ని మన పూలో పెడతామే, కట్టి పెడితే అది పెట్టి అది మండిన తర్వాత ఏమైపోద్ది? అనుకో ఆరిపో.
అది కాలిపోయిన తర్వాత ఆగిపోతుంది. కానీ ఆ నరకంలో ఉన్నటువంటి అగ్ని ఆరదు. ఏమదండి ఏమది? చూడండి, యేసు ప్రభు వారు చెప్పాడు. మార్క్స్ వారి దేవుని వాక్యంలో మీరు చూసినట్లయితే ఇక్కడ ప్రభు వారు చెప్పాడు, అక్కడ ఒక అగ్ని ఉంది. ఆ అగ్ని ఎలా ఉంటుందంటే, నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. 9వ అధ్యాయము 48వ వచనం మార్క్స్ వార్త. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చాలు, పురుగు చావదు. పురుగు అంటే ఆత్మ సావలేదు. ఆత్మకి సావలేదు. ఆత్మకి ఎప్పుడు ఈ లోకంలో కొద్ది రోజులు ఉండేది. ఆ తర్వాత దేవుడిని నమ్మకపోతే అందరూ నరకంలో వెళ్ళిపోతారు. దేవుడు నమ్మిన వాళ్ళందరూ, విశ్వాసులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఏ విశ్వాసం? దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నన్ను ఆయన విడిచిపెట్టడు, ఏ అపాయం వచ్చినా ఆయన నన్ను విడిచిపెట్టడు, నాకు తోడుగా ఉంటాడు. ఆయన నా పక్షంలో ఉన్నాడు, నేను కదిలించబడను. ఏమండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ ఒక మాట చెప్పాడు. 13వ అధ్యాయం దేవుని వాక్యంలో చదివినట్లయితే అక్కడ 6వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడు? కాబట్టి ప్రభువు నాకు సహాయుడు. ఏమంటయ్యా? ప్రభువు నాకు కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఇది విశ్వాసం అంటే. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నా సహాయం చేస్తాడు. ఏదొచ్చినా నా సహాయం చేస్తాడు. అపాయం వచ్చినా సహాయం చేస్తాడు. కష్టాలు వచ్చినా సహాయం చేస్తాడు. ఏ విధమైనటువంటి శ్రమ వచ్చినా ప్రభువు నాకు సహాయం చేస్తాడు. నేను నా జీవితాన్ని సరి చేసుకుంటాను. ప్రభువు నాకు సహాయం చేస్తాడు. నరపుత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఏంటంటే ఏం చెప్పాలంట? నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. అలా చెప్తున్నావు నువ్వు ఎప్పుడన్నా? అలాంటి విశ్వాసం ఉందా? కరోనా వచ్చిందని చెప్పి ఎంత భయం అండి. భయపడుతూ నువ్వు ఎలా విశ్వాసం అవుతావు? మందిరానికి వెళ్తే మా ఇంట్లో వాళ్ళందరూ కరోనా వచ్చింది, కానీ వాడి పళ్ళలోనే తింటున్నాను ఆల్కహాల్. ఒకవేళ వస్తే మాత్రం ఏంటి? ఏం భయం? ఏం భయం అండి? ఎన్ని ఉపద్రవాల్లో నుంచి ప్రభువారు మనం కాపాడాడు. ఎంతమంది కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. అనేకులు దేవుడు రక్షిస్తున్నాడే. మరి దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉండగా మనం ఎందుకు భయపడతాం? భయపడేటువంటి వ్యక్తి విశ్వాసంలో ఎలా ఉంటాడు? నాకు విశ్వాసం ఉన్నది అని ఎలా చెబుతాడు? క్రియలు లేని విశ్వాసం. యాకోబు రాసిన పత్రికలో దేవుని వాక్యాన్ని చూసినట్టుగా యాకోబు అంటున్నాడు, ఏమండి? క్రియలు లేని విశ్వాసం. ఎలాంటి విశ్వాసం? 2వ అధ్యాయం 18వ వచనం. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నది. క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసమును కనపడుతున్నానని చెప్తుంది. చాలు. ఏమంటే ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నారు. నాకు కూడా విశ్వాసం ఉందండి అని అంటున్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అంటున్నాడు, నాకు కూడా విశ్వాసం ఉందండి అన్నాడు. నీకు కూడా విశ్వాసం ఉందా? ప్రార్థనకి వెళ్ళమే? ప్రార్థనకి వెళ్తేనైనా విశ్వాసం ఏంటి? ఇంట్లో కూర్చుంటే విశ్వాసం లేదా? అరే, నువ్వు ఇంట్లో కూర్చుంటే ఎట్లా విశ్వాసం అవుతావయ్యా? భయపడిపోయి ఇంట్లో దాముకునేవాడు ఎట్లా విశ్వాసం అవుతావు బాబు? ఎలాగ నీకు విశ్వాసం ఉంది? నేను భయపడకుండా దేవుని మందిరానికి వెళ్తున్నాను. నా విశ్వాసాన్ని నేను చూపించగలను క్రియల మూలంగా.
క్రియలు లేకుండా నీ విశ్వాసం ఎలాంటిదో మాకు చూపించు. క్రియలు లేకుండా నీ విశ్వాసం, నువ్వు విశ్వాసం అని చెబుతున్నావు కదా, అసలు విశ్వాసం అంటే ఏంటో చూపించు నాకు. క్రియలు లేకుండా ఎట్లా విశ్వాసం వస్తుంది? దేవుని సన్నిధికి వెళ్ళకుండా నీకు ఎట్లా విశ్వాసం? నేను ఎవరు నమ్ముతాను? నీ విశ్వాసాన్ని పక్కోడు ఎవరైనా నమ్ముతాడా? నాకు విశ్వాసం ఉందని నువ్వు చెప్తే ఇంట్లో కూర్చుంటా ఉంటే, అందరు ఇంట్లో కూర్చోండి, ఆన్లైన్లో చూస్తూ ఉండండి. కావండి, అందరూ ఆన్లైన్లో ఎవరైనా చూస్తాడండి. ఆన్లైన్లో 5 నిమిషాలు వినంగానే ఈ వాక్యం ఇక్కడ చర్చిలో అయితే వాడు వినగలుగుతాడు. 2 నిమిషాలు వినంగానే పక్కన నెట్టేసి ఇంకోటి చూస్తుంటాడు సెల్ ఫోన్లో. వాక్యం వినడో మరి ఏమింటాడు? మంచి బొమ్మలు వస్తున్నాయేమో వింటాడు, అది చూస్తుంటాడు. వాడు వికరించుకుంటాడు, బొమ్మలు చూస్తుంటారు, అంతేగాని దేవుని మాట వింటాడు. శనివారం, బుధవారం, ఆదివారం ఉదయం సాయంత్రం దేవుని సన్నిధికి రాకుండా నీకు ఎట్ట విశ్వాసం ఉంటుంది? నీ విశ్వాసాన్ని ఎవడు నమ్ముతాడు? క్రియ లేని విశ్వాసం ఏ విశ్వాసం ఇది? ఎక్కడి నుంచి నీ దేవుడు నీ జీవితంలో ఏదైనా ఒక అద్భుతం జరిగించాడా? ఏమంటే దానియేలు ఎలా ఉన్నాడో తెలుసా? ఏమంటే 6వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఇట్టి శాసనం రాయబడిన సంగతి దానియేలుకు తెలిసినా కానీ, ఏ శాసనం? ఏమండి, 4 రోజుల దాకా ఎవరిని ఎవరు మొక్కకూడదు. ఏ దేవుడికి మొక్కకూడదు? రాజుగారికి తప్ప ఏ దేవుడికి మొక్కకూడదు, ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. 4 రోజులు లాక్డౌన్. ఏం డౌన్ చేశారు? 4 రోజులు మందిరాలను మూసేయండి. ఈ 4 రోజుల్లో గవర్నమెంట్ చెప్పిన మాట వినాలా? గవర్నమెంట్ చెప్పిన మాట అంటే గవర్నమెంట్ అంటే మీకు భయభక్తులు ఉన్నట్టు. కాబట్టి మీరు 4 రోజులు లాక్డౌన్, మందిరాలను మూసేయండి, ఆరాధన చేయకూడదు, ఎవరెవరితోటి ప్రార్థన చేయండి అని చెప్పి ఇట్లాంటి శాసనం రాయబడి ఆ సంగతి ఏమండి చెప్పేది చెప్పారు. ఎవడైనా కానీ అతిక్రమిస్తే వాడిని తీసుకెళ్లి సింహాల భూమిలో వేసేస్తాం, చచ్చిపోతారు అంతే అన్నాను. ఇలాంటి శాసనం రాయబడిన సంగతి దానియేలుకు తెలిసి కూడా ఏం చేశారంట? ఇట్టి శాసనము సంతకం చేయబడిందని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 సార్లు, రోజు 3 సార్లు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు తెరవబడి ఉండగా అతడు దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఆయన స్తుతిస్తా వచ్చాడండి. భయం లేదు, ఆయన చంపేస్తారని భయం లేదు, సింహాలు బోన్లు వేసేస్తారని భయం లేదు. సింహాలు బోన్లు వేసేస్తారు, నన్ను చంపేస్తారు బాబు అనే భయమే లేదండి. విశ్వాసం అంటే అది. శాసనం ఉంది, బోన్ ఉంది, అక్కడ సింహాలు ఉన్నాయి, అక్కడ అన్ని రెడీగా ఉండి దేవుడికి ప్రార్థన చేస్తే ఎతికిలు అందులో వేసేస్తాం. దానియేలు గారికి ఒకటే చింత ఏముందంటే, ఒకవేళ ప్రభువా ఈ రోజున సింహాలకు ఆహారం అయిపోయిన శరీరం నా ఆత్మ నీ దగ్గరికి వస్తే అంతకంటే ఆనందం ఏమున్నది అని అనుకున్నాడు దానియేలు. ఏమండి, అంతకంటే ఆనందం ఏమున్నది ప్రభువా? ఈ రోజే నాకు లాస్ట్ రోజు. ప్రభువును స్తుతించాడు వెళ్ళి. అలాంటి స్థితి ఉందా నీకు? గత రాత్రి చెప్పాను, ఒక సహోదరి పార్టీ 29 సంవత్సరాల క్రితం నేను మారుమూసుకున్న కొత్తలో ఆమె ప్రార్థన చేస్తుంటే పరలోకం తెరవబడి మేమందరం చక్కగా వినేవాడు. చక్కటి ప్రార్థన, దేవుడు వినే ప్రార్థన చేసేది. పరిశుద్ధురాలని, విధవరాలు, పరిశుద్ధంగా ఉండేది. ఆమె యజమానుడు ఆమెని ఎంతో నమ్మేవాడండి. ఆ యజమానుడు ఆమెకు అన్నీ అప్పచెప్పి పంపాడు. ఆయన అన్నీ అప్పచెప్పేసి ఆ పని అంతా ఆమె చూసుకునేది. ఆమె చేతి కింద చాలా మంది పనివాళ్ళు ఉండేవాడు. అంత నమ్మకమైనటువంటి వ్యక్తి ఆ దినాల్లో ప్రార్థన చేస్తూ ఉంటే నేను
ప్రార్థన వినేవాడు. ఒక రోజున యేసు ప్రభు వారు చెప్పాడు, ఆమెకి ఇంకా ఆయుష్కాలం ఉంది. అయితే ప్రభు చెప్పాడు, అమ్మా నీవు పాము కలిసి చచ్చిపోబోతున్నావు ఇంక వారం రోజుల్లో అని ప్రభు చెప్పేశాడు. సేవకుల దగ్గరికి వచ్చింది, అయ్యా నేను ఇంకో వారం రోజులే భూమి మీద ఉండేదని అంటే, సేవకులంతా ఏంటమ్మా ఏం జరిగిందని అంటే, అయ్యా గత రాత్రి ప్రభు నాతో చెప్పాడు, ఏమన్నాడంటే పాము కలిసి వారం రోజుల్లో చచ్చిపోతామని చెప్పాడు. కాబట్టి నేను వారం రోజుల తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిపోతానయ్యా, నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి అని చెప్పి సంఘంలోకి వచ్చింది. సంఘంలో అందరికీ చెప్పింది. యజమానుడి దగ్గరికి వెళ్ళింది, యజమానుడు కూడా చెప్పింది. వారం రోజుల్లో నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఎంత ఆనందం! ఒక క్రైస్తవుడికి ఎంత ఆనందం అండి! అందరికి వెళ్ళి చెప్పేసింది. వారం రోజుల తర్వాత ఏమంటే చెప్పినట్టుగా పాము కలిసేసింది, పరలోకం వెళ్ళిపోయింది. మరి మనకు వస్తే ఏం చేస్తారు అంటే, అయ్యా పాము కలిసినట్టు చూపిస్తున్నాడు, అయ్యా ప్రభు చెబుతున్నాడు, అయ్యా స్వరంతో, అయ్యా ఎక్కడన్నా మంత్రం అయిపోయింది అయ్యా అని అంటారేమో ఈ క్రైస్తవులు. మంత్రాన్ని కూడా అంటారు ఈ క్రైస్తవులు. కాబట్టి ఎలాంటి క్రైస్తవులు నాకు తెలియదు, ఎలాంటి భయం. కాబట్టి సౌలాగా ఆ దయ్యాలు దగ్గరికి ఆ పూజ చేసేటువంటి వ్యక్తి మాంత్రికురాల దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళిపోతారు కొంతమంది క్రైస్తవులు. ఎలాంటి క్రైస్తవ్యం ఇది? ఎలాంటి విశ్వాసం? విశ్వాసం ఉన్నదా నీకు? ఏం చేస్తా ఉన్నావు విశ్వాసంతో? బుధవారం రాదు అమ్మ కరోనా వచ్చేసింది, శనివారం రాదు అమ్మ కరోనా వచ్చేసింది. ఎలాగ దేవుని సన్నిధికి వెళ్ళకుండా నువ్వు ప్రార్థన చేయకుండా ఇంట్లో ఎంతసేపు ప్రార్థన చేస్తావు? రోజు గంట సేపు ప్రార్థన చేసేవాడిని మీరు చెయ్యొద్దంటే మిమ్మల్ని అవమానపరచదలుచుకోవాలి. చెయ్యొద్దంటే మీరు అందరూ సిగ్గుపడాలి. గంట సేపు ఎవరైనా ప్రార్థన చేస్తారు. రోజు 3 గంటలు ప్రార్థన చేయాలి. 3 గంటలు ప్రార్థన చేయాలి. అది దశమ భాగం. 3 గంటలు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. రోజు 3 నిమిషాలు చేస్తావా ప్రార్థన? ఒక ఆమె చెప్పింది, అయ్యా నేను గంపెత్తుకునేటప్పుడు గంప దించేటప్పుడు ఏసయ్యా అనకుండా నేను ఏ పని చేయనయ్యా అన్నారు. ఏమండి, ఏసయ్యాని గంపెత్తుకునిద్దంటే ఏసయ్యా అని. ఇంకొక ఆమె చెప్పింది, కాట కొట్టుకునేటప్పుడల్లా ఏసయ్యా అంటారు. అంటే ఏంటి? ఆమెకు అర కేజీ ఇయ్యాలనే, కేజీకి అర కేజీ వేయాలా? ఏ ప్రార్థన నాకు తెలియదు. ఎలాంటి విశ్వాసం ఇది? దేవుని ఆరాధిస్తూ విశ్వాసం లేకుండా ఎలా ఉంటావు? భయపడేవాడు ఎలాగ విశ్వసించగలుగుతాడు? భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నా, నేను నీకు సహాయం చేస్తాను. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను. 15వ అధ్యాయంలో అంటున్నాడు, భయపడకు అబ్రహాం, భయపడకు. ఎవరంటాడు? మొదట వచ్చిన 15వ అధ్యాయం ఆదికాండం. ఏం చదువుతున్నా? ఎన్నిసార్లు చదువుతా? ఏమండి, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా అబ్రహామా భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమైపోతుంది. విశ్వసిస్తే అత్యధికంగా బహుమానం వస్తుంది. భయపడేవాడు బహుమానం ఎవరు తీసుకుంటాడు? భయపడేవాడు బహుమానం తీసుకోడండి, మరణమే. భయపడేవాడు తిరిగోడు అంతా నరకంలో ఎక్కడ చూడాలా? నరకంలో చూడు. ఈ పుస్తకం ఒకటి ఉంది, జీవగ్రంథం. జీవగ్రంథంలో నీ పేరు ఉందో లేదో చూసుకోవాలి. జీవగ్రంథంలో ఎవరి పేరు ఉంటుందంటే దేవుని సన్నిధికి విడవగా దేవుని సన్నిధికి దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళే. ఇంట్లో కూర్చున్న వాళ్ళకి విశ్వాసహీనులు అంతే. దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం వింటే వాక్యం నేను కడుగుతుంది,
శుద్ధీకరించేది వాక్యమే. వాక్యమే నిన్ను బలపరిచేది, నీ బలహీనతల్లో బలం ఇచ్చేది వాక్యమే. వాక్యం అనుకోండి, నీకు ఎలా విశ్వాసం వస్తుంది ఇంట్లో కూర్చుంటే? నేను ఒకరోజు వాక్యం కానీ ఎవరికి చెప్పకపోతే నాకు కలవరంగా ఉంటుంది, ఏదో కలవరంగా ఉంటుంది. ఏంటంటే యేసు ప్రభు గురించి ఎవరికైనా ఒకరికైనా చెప్పాలి, అది మా నియమము. మరి నువ్వు యేసు ప్రభు వాక్యం అనుకోండి ఎలాగ నీవు ఉంటావు? ఎక్కడ నీకు విశ్వాసం వస్తుంది? వాక్యం వినటం వలన ఏం కలిగిందయా? రోమపత్రిక 10:17 అంటున్నాడు, వినుట వలన విశ్వాసం వచ్చును, వినుట యేసు క్రీస్తును గురించినటువంటి మాట వలన కలుగును. యేసు క్రీస్తుని గురించి ఏంటంటే మాట వలన విశ్వాసం కలుగును. వినకుండా నీకు ఎక్కడ విశ్వాసం వస్తుంది? ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఎక్కడ విశ్వాసం అవుతారు? దేవుని ఆలయానికి వెళ్ళకుండా వాక్యం వినకుండా నువ్వు ఇంట్లో కూర్చొని ఉంటే నీకు ఎక్కడ విశ్వాసం వస్తుంది? టీవీలో వాక్యం వింటున్నావు అనుకున్నావా? ఆ సంఘాలన్నీ ఇప్పుడు మోసవేయబడ్డాయి, వాడికే విశ్వాసం, నీకేం విశ్వాసం వచ్చింది? ఆ సంఘాలన్నీ ఇప్పుడు మోసవేయబడ్డాయి, వాడికి విశ్వాసం లేదు, నీకేం విశ్వాసం వస్తుంది? ఆ వాక్యాన్ని వింటే నీకేం విశ్వాసం వస్తుంది? ప్రియుడా సహోదరుడా, ఎలాంటి విశ్వాసం ఉంది? ఏమండి, ఈ నామముందు తప్ప మరి ఏ నామముందు రక్షణ లేదు. యేసు ప్రభు నామంలో రక్షణ ఉంది, మరి ఏ నామంలో రక్షణ లేదు. మరి ఈ నామం దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి రాకుండా నీకు ఎలా రక్షణ వస్తుంది? ఎంతమంది క్రైస్తవులు అని చెప్తున్నారో నాకు తెలియదు. నేను ప్రార్థనకి వెళ్తాను, నన్ను నమ్ముకున్నాను, యేసు ప్రభువుని అనుకుంటున్నటువంటి వాళ్ళు ఏమండి నియమాలు కోటాలు, నియమాలు తినాలంటే అవన్నీ ఇష్టానికి తినాలి. ప్రభువుని ఆరాధించేటువంటి రోజులు, ఆరాధించడానికి 3 రోజులు ఉన్నాయి. బుధవారము, మధ్యవారము, అలాగే శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ఉదయం ఆరాధన, సాయంత్రము ఏమంటే సువార్త కూడిక. మరి దేవుని సన్నిధికి వెళ్ళి 4 సార్లు, రోజుకి 4 సార్లు, కనీసం వారానికి 4 సార్లు వాక్యం వినకపోతే అసలు నీకు ఎలా విశ్వాసం ఉంటుంది? నువ్వే ఏ వాక్యం తీసుకొని ప్రార్థన చేస్తావు? నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలి, ఇక్కడ కూడా ప్రార్థన చేయాలి. నిజమే ప్రభు, ఈ కరోనా వచ్చిందని భయపడ్డాను కానీ, ఆ సాధారణకు భయపడ్డాను కానీ దేవునికి భయపడలేదు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయలేదు, నీవు నాకు తోడుగా ఉన్నావని, నీ నామంలో రక్షణ ఉన్నదని నేను మర్చిపోయాను ప్రభువా, నేను ఎంత బుద్ధిహీనురాలు ప్రభు అని ప్రార్థన చేయాలి. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమే మనం రక్షణ పొందవలని కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున యేసు ప్రభువులోనే రక్షణ, యేసు క్రీస్తులోనే రక్షణ. మరి ఏ నామంలో రక్షణ లేదు? యేసు ప్రభు నామంలోనే రక్షణ. ప్రియుడా సహోదరుడా, భయపడుతున్నావా? ఎవరి డబ్బులు వస్తే కానీ ఏం భయం లేదు. యాషుడాని గారికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే ఏమండి యవనస్తుడిగా ఉన్నప్పుడు వచ్చింది. అది ఒక 50 సంవత్సరాలు ముందుగానే వచ్చింది. అయితే 86 సంవత్సరాలు బ్రతికాడు హార్ట్ అటాక్ వచ్చి. అన్ని సంవత్సరాలు బతికినాడు ఒక్కడు లేడు, తెలిసిందా? అన్ని సంవత్సరాలు బతికినాడు లేడండి. కానీ ఆయనకు ఆపరేషన్ చేసిన తర్వాత సుమారుగా 40 సంవత్సరాలు బ్రతికాడండి. అలాంటి విశ్వాసం ఉందా? ఆయన మాకు ఎప్పుడు చెప్తుంటాడు, బాయ్ నేను చచ్చిపోతానని మీరు భయపడతారేమో, జాగ్రత్త, మీరెవరు భయపడకూడదు, ఎందుకంటే నా కాలగతులు దేవుడి చేతిలో ఉన్నాయి. దేవుడు చెప్పకుండా నేను ఈ లోకం నుంచి వెళ్ళనయ్యా. అది విశ్వాసం. ప్రభు చెప్పకుండా మనం ఎలా వెళ్తాం? ఒకవేళ లోకంలో శ్రమలు, కష్టాలు, బాధలు అనేవి వస్తాయి,
భయపడిపోతాం. యేసు ప్రభు నామంలో తప్ప ఏ నామంలో రక్షణ. ప్రార్థన చేసి నీకు ఎలాంటి విశ్వాసం ఉందో నువ్వు ఎలాంటి విశ్వాసమో నాకు తెలియదు. ఈ దినం నువ్వు ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో భయంతోటి దేవుని సన్నిధికి వెళ్ళకుంటున్నావా? ఎరుకలో ఉన్నటువంటి వాళ్ళందరూ భయంతో వాళ్ళందరూ తలుపులు వేసేసుకున్నారు. భయం భయం అన్నిటికి భయం. నువ్వు క్రైస్తవుడు నుండి ఎలా భయపడుతున్నావు? దాని వల్ల నువ్వు చెప్పలేవా? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు నేను భయపడను అని ఎప్పుడైనా చెప్పావా? విశ్వాస వాగ్దానం నీకుందా? విశ్వాసం లేకుండా జీవిస్తున్నావా? పెద్ద విశ్వాసం అని చెప్పుకుంటున్నావా? అన్ని విషయాల్లో ప్రభు నేను విడిపిస్తాడని సంగతి తెలుసా? అన్ని విషయాల్లో ప్రభు నీకు సహాయం చేస్తాడని తెలుసా? ప్రార్థన చేయి. ఒక నిమిషం ప్రార్థన చేయి. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. కీర్తనకారుడైనటువంటి ఆసాపు ఎలాగా ప్రభువును కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన సమీపముగా ఉన్నాడు అని స్తుతిస్తున్నాడు. నా ఆపదలన్నింటిలో నుంచి ఆయన నన్ను విడిపిస్తున్నాడని స్తుతిస్తున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆయన నాకు సహాయం చేస్తాడని ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. ఎప్పుడన్నా స్తుతించేటువంటి మనసు నీకున్నదా? ఆయన నిన్ను ఎప్పుడు వదిలేశాడు? ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు? నీ శ్రమలకు నీ బాధలకు ఆయన ఎప్పుడు నేను విడిచిపెట్టాడు? కష్టాల్లో శ్రమల్లో బాధల్లో అన్నిటి విషయాల్లో దేవుడు నీకు సహాయం చేశాడు కదా. ఆయన చేస్తూనే ఉన్నాడు కదా. ఆయన సమీపంలోనే ఉన్నాడు కదా. ఆయన నీతోనే ఉన్నాడు కదా. ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు సహోదరుడా, సహోదరి? ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు? ఆయన నిన్ను ప్రార్థనాహీనత భయపడుతూ ఉన్నావా? వ్యాధులు వస్తాయని భయపడుతున్నావా? భయపడితే ఆ భయపడే నీ మీదకి వస్తాయి. యోబు అంటున్నాడు, నేనేదైతే భయపడిద్దని వస్తుందని భయపడ్డానో అదే నా మీదకి వచ్చిందని యోబు గ్రంథం చెబుతున్నది. నువ్వు ఏదైతే భయపడతావో అది నీ మీదకి వస్తుంది. యేసు ప్రభువు అని చెప్తున్నాడు, భయపడకము, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడుగా ఉన్నాను. హెబ్రీ పత్రికలో చెబుతున్నాడు, ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన సహాయం చేశాడు. ప్రియుడా, సహోదరుడా, అమ్మా, నీకు ఎలాంటి విశ్వాసం ఉంది? దేవుని సన్నిధి ఎన్నిసార్లు పోగొట్టుకున్నా? దేవుని వాక్యం వినమాట విశ్వాసం ఎలా వస్తుంది? ఇంట్లో కూర్చుంటే నీకు విశ్వాసం వస్తుందా? ఇంట్లో కూర్చున్నా కానీ డబ్బు వస్తుంది. ఇంట్లో కూర్చున్నా అటాక్ వస్తుంది. ఇంట్లో కూర్చున్నా కానీ ఏమండి ప్రమాదం వస్తుంది. ఫ్యానుడి కింద పడిద్దేమో అనే భయం నేను అక్కడ కూడా పట్టుకుంటుంది. నువ్వు ఫ్యాన్ కింద కూర్చొని ఉంటే భయపడేవాడు విశ్వాసం ముందు నిలకడ కలుగులేడు. నీకు విశ్వాసం ఉన్నదా? ప్రార్థన చేయి దేవుడి సన్నిధిలో. ప్రభు నీకు సహాయం చేస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ప్రభువే నీకు తోడుగా ఉంటాడు. మన మధ్య దేవుని సేవకులు జాకబ్ డానియల్ గారు ఉన్నారు, కొంచెం ప్రార్థన చేస్తారు. ఇలా ప్రార్థన చేసుకున్నాం. దయచేసి మన హృదయాలను సమర్పించుకున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించినంత మాట్లాడారు కాబట్టి మనం ప్రభు దగ్గర తగ్గించుకున్నాం. స్నేహితులు యోమంలో వారు యేసుతో కూడా ఉన్నవారని ప్రజలందరూ గుర్తెరిగారట. మనం ఎవరితో ఉంటున్నాం? నువ్వు యేసుతో కూడా ఉంటున్నావా? యేసుతో నడుస్తున్నావా? అలా ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు, దేవుని కొరకు త్యాగం చేస్తావు.
దేవుని కొరకు యథార్థంగా జీవిస్తావు. యేసుతో లేనప్పుడు సాతాను చూడినప్పుడు సాతాను క్రియేట్ చేస్తూ ఉంటావు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఎవరితో ఉన్నావో, ఎలా ఉన్నావో పరీక్ష చేసుకున్నావు. నువ్వు రక్షణ కానీ నువ్వు మారు మనసు పొందితే ప్రభువు నీకు రక్షణ ఇస్తాడు. ప్రార్థన చేస్తుంది. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా రక్షకుడా, పరిశుద్ధాత్మ దేవా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభా ఎవరి వలన రక్షణ కలుగుదని చెప్పేసి నాయన మీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు. ఈ లోకంలో కోటాను కోట్ల ప్రభా అయ్యో పూజించబడిన దేవుడు ఉన్నారు, కానీ వారి వలన రక్షణ కలుగుదని మీ వాక్యం స్పష్టంగా చెబుతుంది. ప్రభా రక్షించే దేవుడు నీవు నాయన, నీవు తప్ప ఎవరు మాకు లేరు నాయన. అగ్ని గుండెల నుండి, సినిమాల గోడుల నుండి, గాఢాల గర్భలోయల నుండి, మాడగడ్డ తెగుల నుండి రక్షించి కాపాడే దేవుడు నీవు తండ్రి. నీవు తప్ప మాకు ఎవరు లేరు నాయన. మాలో పిరిగితనము అవిశ్వాసాన్ని దూరం చేయి నాయన. మాకు మారు వంతు రక్షణ దయచేయి. నమ్మకంగా ఉండే వారిగా చేయండి. యేసుతో నడిచే వారిగా చేయండి. ఈ వాక్యాన్ని ముద్ర వేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.